అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నంబర్ 66. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద అన్న పిలుపుకి తల తిప్పి చూసిన వేద షాక్ అయిపోతుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా అవుతాయి. నయని అని ఒక్కో పదం పలుకుతూ పరిగెత్తుతూ వెళ్ళి నయనిని హక్ చేసుకుంటుంది. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అని అంటుంటే నయని కూడా హక్ చేసుకుని ఎలా ఉన్నావు వేదా అని హ్యాపీ స్మైల్తో అడుగుతుంది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అసలు ఇక్కడ నువ్వేంటి, ఎలా వచ్చావు, నా అడ్రస్ ఎవరు చెప్పారు అంటూ నయనిని ఊపిరి పీల్చుకొనివ్వకుండా కంటిన్యూగా క్వశ్చన్స్ వేస్తుంది. అబ్బబ్బా, కొంచెం ఆగవే, ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా, లేకపోతే లోపలికి తీసుకొని వెళ్ళేదేమైనా ఉందా అంటుంది. హో, సారీ నయని, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ నయనిని లోపలికి తీసుకొని వెళ్తుంటే వెనక నుండి విక్కీ కూడా వస్తుంటే, బ్రో నువ్వెప్పుడు వచ్చావు, చూడనే లేదు అంటుంటే, మీ ఫ్రెండ్ వచ్చింది కదా, ఇంకా నేను నీకెక్కడ కనిపిస్తానులే, నయనిని ఇక్కడికి తీసుకొని వచ్చింది కూడా నేనే అంటుంటే, ఓ అవునా, కానీ ఎలా అంటుంది అయోమయంగా చూస్తూ. చెప్తా, ముందు పద, ఎంతసేపు నిలబడతావు మమ్మల్ని అంటూ ఇంట్లోకి వెళ్తాడు. విక్కీ వెనకే నయనిని తీసుకొని వెళ్తుంది వేద. రుద్ర కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్తాడు. హాల్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోనేని అంటూ మేడ్ చేత జ్యూస్ తెప్పిస్తుంది. జ్యూస్ తాగుతూ ఇల్లు చాలా బాగుంది అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి రుద్ర పక్కన కూర్చొని, ఇతను మా బావ రుద్ర, నా హస్బెండ్ అని చెప్తుంటే, హా విక్కీ చెప్పాడు, హాయ్ సార్ అంటుంది. బావా తిను నా ఫ్రెండ్, ఎంబీబీఎస్లో నా రూమ్మేట్, పీజీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది, మళ్ళీ తనని చూడటం ఇదే. హో అవునా, హాయ్ అమ్మా అంటూ మీరు మాట్లాడుకోండి, నేను అరేంజ్మెంట్ చూస్తాను అని వెళ్తాడు రుద్ర. అసలు చాలా టైమ్స్ కలవాలి అనుకున్నా, బట్ నీ కాంటాక్ట్ నెంబర్ కూడా కలవలేదు అంటుంది. అవును, ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత నెంబర్ మారింది, అందుకే నీకు కలవకపోవచ్చు. నువ్వు కూడా పీజీ కోసం అమెరికా వెళ్ళావు, అంతవరకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత నీ గురించి ఏమీ తెలీదు. విక్కీ చెప్పిన తర్వాత ఫుల్ షాక్ అయ్యాను అంటుంది. అలా జరిగింది, ఏం చేస్తాం, దాని గురించి మర్చిపోవాలి, ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఆదిత్య కూడా తొందరలో పెళ్ళి. ఓ అవునా, నిజమా, ఎవరు ఆ లక్కీ గర్ల్ అంటుంది ఎక్సైట్ అవుతూ. నువ్వు అంత ఎక్సైట్ అవుతావంటే, ఓ ఎంతైనా ఆదిత్య నీకు ఒకప్పటి క్రష్ కదా అని అల్లరిగా కన్ను కొడుతుంటే కంగారుగా విక్కీ వైపు ఓసారి చూసి, నీకెలా తెలుసు వేదా అని చిన్నగా అడుగుతుంది. ఎలా అంటే ఏం చేస్తాం, కాలేజ్లో ఉన్నప్పుడే తెలుసు, నీ బుక్లో ఓసారి ఆదిత్య మీద ఓ కవిత రాసావు కదా, అది చూసిన తర్వాతే తెలిసింది. ముందు కొంచెం కోపం వచ్చింది, బట్ అది క్రష్ అని అర్థం చేసుకున్నా, అందుకే ఏం అనలేదు. సారీ, నిజమే వేదా, జస్ట్ క్రష్ అంతే, అంతకుమించి ఏం లేదు. నీ మీద ఆదిత్యకున్న ప్రేమ చూసి ఇంకా నా మనసులోకి ఏది రానివ్వలేదులే. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా, అది చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటుంది నయని. ఏంటి నయని ఆ షాకింగ్ న్యూస్ అని అయోమయంగా చూస్తుంది. విక్కీ వైపు చూసి, చెప్పనా అంటుంది కళ్ళతో. లేట్ ఎందుకు, చెప్పడానికే కదా వచ్చింది, చెప్పేసేయ్ అంటాడు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, అదేదో మాకు కాస్త చెప్పొచ్చు కదా అంటుంది వేద. నాకు పెళ్ళి కుదిరింది అని చెప్తాడు విక్కీ. వావ్, ఇదైతే షాకింగ్ న్యూస్, ఎప్పుడు కుదిరింది, ఎవరమ్మాయి, అయినా ఇప్పటి వరకు చెప్పలేదేంటి బ్రో? వెయిట్, అయినా నీ పెళ్ళి కుదిరితే నయని ఎందుకు సిగ్గుపడుతుంది అని ఐబ్రో రేస్ చేసి చూస్తుంది. చెప్పుకో చూద్దాం అంటాడు విక్కీ. ఇద్దరిని మార్చి చూసి ఏదో తట్టినట్లు కళ్ళు పెద్దవి చేసి, కొంపదీసి మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా అని డౌట్గా అడుగుతూ వాళ్ళ వైపు చూస్తుంటే ఇద్దరు చిన్నగా నవ్వుతూ, నీ గెస్ కరెక్టే, నేను పెళ్లి చేసుకునేది నయనీనే. యాక్చువల్గా అమ్మ నాన్న ఏదో మ్యాచ్ ఉంది, ఒకసారి అమ్మాయి ఫోటో పంపిస్తాము, చూసి నీ ఒపీనియన్ చెప్పు, మాకు నచ్చింది అమ్మాయి, అలాగే ఫ్యామిలీ కూడా నచ్చింది, నువ్వు ఓకే అంటే ముందుకు వెళ్దామని ఫోటో సెండ్ చేశారు. నేనెవరో అనుకున్నా, ఓపెన్ చేసేసరికి నయని పిక్ ఉంది. ఫస్ట్ చూసి షాక్ అయ్యాను, అమ్మకి కాల్ చేసి కరెక్ట్గానే సెండ్ చేసావా, వేరే ఎవరిదైనా సెండ్ చేసావా అని అడిగాను కూడా. లేదు,
నేను కరెక్ట్‌గానే సెండ్ చేశాను. అమ్మాయి డాక్టర్, పేరు నయని అని తన డీటెయిల్స్ కూడా చెప్పింది. అది విన్నాక నయనినే అని క్లారిటీ వచ్చింది. నాకు అమ్మాయి తెలుసు. వేద, నయని ఫ్రెండ్స్ అని నయని గురించి వాళ్ళకి చెప్పాను. అయితే ఇంకేంటి? నీకు తెలిసిన అమ్మాయే కదా! ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు ఓకే చెప్పేయి. తెలిసిన అమ్మాయి అయితే బావుంటుంది. నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నీ గురించి కూడా ఆ అమ్మాయికి ముందే తెలుసు కాబట్టి ఇద్దరు చక్కగా ఉండొచ్చు అని అమ్మ చెప్తే, సరే నేను ఆలోచించి చెప్తాను అని కాల్ చేశాను. ముందు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ముందు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. కానీ నైని లాంటి అమ్మాయిని ఎందుకు వదులుకోవాలి? అమ్మ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. వెంటనే నైని నెంబర్ తెలుసుకొని తనతో మాట్లాడాను. తనకు కూడా ముందు తెలీదు. పిక్ చూశాకే నేను అని అర్థమైంది. ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాం. తనకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే నాకు ఓకే అని చెప్పాను. తనకి కొంచెం టైం కావాలని అడిగింది. నేను కూడా సరే అని ఇక మళ్ళీ కాల్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్‌కి అమ్మా నాన్న నుండి కాల్ వచ్చింది. వాళ్ళకి నువ్వు నచ్చావంట. నువ్వు అమ్మాయికి ఓకే అంట అని చెప్పారు. ముందు కొంచెం షాక్ అయినా ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అని తర్వాత నయని కాల్ చేసి మాట్లాడాను. నిజంగానే ఓకేనా? నేను నచ్చానా అని. తను హ్యాపీగా మనస్ఫూర్తిగా ఓకే చెప్పింది అని తన మాటల్లోనే అర్థమయ్యి ఇంకా హ్యాపీగా అనిపించింది అని చెప్తాడు. ఓహ్! ఇంత జరిగిందా? ఏంటి మేడం, విక్కీ బ్రోకి నిజంగానే ఓకే చెప్పావా? లేకపోతే మీ పేరెంట్స్ ఏమైనా అని అంటుంటే, నో నో లేదు వేదు. నిజంగానే మనస్ఫూర్తిగానే ఓకే చెప్పాను. చూశాను కదా! అన్ని రోజులు దగ్గరుండి చూశాను. ఎలాంటి వాడో బాగా తెలుసు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అమ్మాయిల్ని గౌరవంగా చూస్తాడు. ఒక అమ్మాయి ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుందో అవన్నీ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. సో ఇంకా నో చెప్పటానికి వేరే కారణాలు కూడా ఏం కనిపించలేదు. ఇంట్లో కూడా అందరికీ నచ్చారు. అందరూ ప్రేమించే పెళ్లి చేసుకోరు కదా! పెళ్ళయ్యాక కూడా ప్రేమించుకుంటారు కదా! ఇది అరేంజ్ మ్యారేజ్ లాంటిదే. కాకపోతే విక్కీ గారు నాకు ముందు తెలుసు అంతే. తెలిసిన వాళ్ళైతే ఇంకా నాకు కూడా ఏం టెన్షన్ ఉండదు. ఫ్రీగా ఉండగలను. అందుకే హ్యాపీగా ఒప్పుకున్నా. ఇంక ప్రేమంటావా? పెళ్ళయ్యాక ప్రేమించుకుంటానులే అంటూ విక్కీని ఓరగా చూస్తూ నవ్వుతూ చెప్తుంది. ఓహ్! మై బెస్టీ సో హ్యాపీ. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇద్దరి మెంటాలిటీకి కూడా బాగా సూట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా బెస్ట్ కపుల్ అవుతారు. ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ ఇద్దరిని హగ్ చేసుకొని విష్ చేస్తుంది వేద. థ్యాంక్స్ వేద. పెళ్ళి ఇప్పుడు కాదులే. ఆతిథ్య పెళ్లి తర్వాత. ఒకసారి అందరినీ కలిసినట్టు కూడా అవుతుంది. మేం మీట్ అయినట్టు అవుతుంది అని నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను. నిన్న నైట్ వచ్చింది. రాగానే నిన్నే చూడాలని గొడవ చేస్తే తీసుకొనొచ్చాను. ఇంకా పెళ్లి గురించి ఆదిత్య కూడా తెలీదు. ముందు వాడికి చెప్పనందుకు నా వీపు పచ్చడి చేస్తాడు. మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను వాడి దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం చెప్పేసి 4 దెబ్బలు తినొస్తా. వెళ్ళు వెళ్ళు. ముందు చెప్పనందుకు ఖచ్చితంగా నీ వీపు విమానం మూత మోగిస్తాడు. తన్నిన తంతాడు. జాగ్రత్త బ్రో అని వేద నవ్వుతుంటే, అబ్బా నవ్వకు, ముందే చెప్పి నన్ను భయపెడుతున్నావు అని బుంగమూతి పెట్టుకొని, సరే ఎలాగో ఆ దెబ్బలు తప్పవు. అయినా నేనే మీకు ముందు చెప్పాల్సింది. కాకపోతే ఈ మేడం గారు ఓకే చేశాక చెప్తే బావుంటుందని చెప్పలేదు. లేదంటే చెప్పకుండా ఉంటానా అని ఇద్దరికీ బాయ్ చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. హ్మ్. పద అందరిని పరిచయం చేస్తాను అని నయనిని తీసుకుని లోపలికి వెళ్ళి ఇల్లు చూపిస్తూ స్వీటీ, దర్శిని దగ్గరికి తీసుకుని వెళ్తుంది వేద. హలో, నేను లేనిది చూసి ఇద్దరు మీటింగ్ పెట్టారు. నన్ను కూడా జాయిన్ చేసుకుంటారు కదా మీటింగ్ పెట్టినప్పుడు అంటుంటే, ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నాం వదినా. నిన్ను పిలుద్దామంటే కింద అన్నయ్య దగ్గర ఉన్నావని మేమిద్దరం కూర్చున్నాం అని చెప్తూ వేద పక్కనున్న నయనిని చూసి, తనెవరు వదినా అని అడుగుతుంది స్వీటీ. తను నా ఫ్రెండ్ నయని. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసాం. నయని తిను నా ఆడపడుచు స్వీటీ. అలాగే దర్శిని ఆదిత్యకి కాబోయే భార్య అంటూ వాళ్ళని పరిచయం చేస్తుంది. హాయ్ అంటూ ఇద్దరికి విష్ చేసి దర్శిని దగ్గరికి వెళ్ళి, హలో, మీరు చాలా లక్కీ. ఆదిత్య లాంటి అబ్బాయి భర్తగా రాబోతున్నాడు అని నయని అంటుంటే చిన్న స్మైల్ ఇస్తూ, మీకు ఆదిత్య గారు కూడా తెలుసా అంటుంది. "హ్మ్, ఎందుకు తెలీదు? అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా, బాగా తెలుసు అని నయని చెప్తుంది. అంతేకాదు దర్శిని, ఆదిత్య అంటే ఈ మేడం గారికి క్రష్ అని
నయని భుజం మీద చెయ్యేసి చెప్తుంది వేద. షాకింగ్‌గా, కొంచెం కోపంగా నయని వైపు చూస్తుంటే, అయ్యో దర్శిని, మీరు తన మాటలు సీరియస్‌గా తీసుకోకండి. తను అలాగే ఆట పట్టిస్తుంది అని నయని అంటుంటే, ఓయ్! నేనేం అబద్ధం చెప్పలేదు. ఉన్నదే చెప్పాను. ఏ నిజం చెప్పు. ఆదిత్య నీ క్రష్ కాదా? అబ్బా! పాపం తను ఫీల్ అవుతుంది. వేద ఆల్రెడీ నన్ను కోపంగా కూడా చూస్తుంది. కావాలంటే చూడు అని కోపంగా చూస్తున్న దర్శినిని చూపిస్తుంది. వేద చిన్నగా నవ్వుకొని, అమ్మ దర్శిని, అంతలా జెలస్‌లా ఫీల్ అయ్యి కోపంగా చూడకు. నేను చెప్పింది ఒకప్పుడు. ఇప్పుడు కాదు. కాలేజ్ డేస్‌లో. ఇప్పుడు తనకి పెళ్లి ఫిక్స్ అయింది. ఎవరో కాదు, విక్కీ బ్రో అని తన కాబోయే భర్త అని చెప్పగానే అప్పటి వరకు ఉన్న కోపం పోయి దర్శిని ఫేస్ నార్మల్ అవుతుంది. హమ్మయ్య! ఆవిడకి పెళ్లి కుదిరింది. ప్రతి ఒక్కరికి ఆదిత్య గారే కావాలి. ఆదిత్య గారు నాకే సొంతం. ఎవరు చూసినా ఊరుకోను అని మనసులో అనుకొని ఐ లవ్ యూ ఆదిత్య గారు అనుకుంటుంది. దర్శిని ఫేస్ నార్మల్ అవ్వటం చూసి ఆదిత్య మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఇప్పటి వరకు నాకు ఆదిత్య క్రష్ అని చెప్పగానే కోపంగా చూసిన తను నాకు పెళ్లి కుదిరిందని చెప్తే కానీ నార్మల్ అవ్వలేదు. ఆదిత్యని ఎవరికీ ఇవ్వవా అంటూ దర్శినిని నవ్వుతూ అడుగుతుంటే, సారీ, ఏదో మీరు అలా అనేసరికి జెలస్‌తో కోపం వచ్చింది. అంతే, ఏమనుకోవద్దు నయని గారు అంటుంది దర్శిని. ఇట్స్ ఓకే దర్శిని అని హగ్ చేసుకొని, ఆదిత్య చాలా మంచివాడు. బాగా చూసుకో. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడు. డోంట్ వరీ. ఆదిత్యని దగ్గరుండి చూశాను కదా అంటూ వాళ్ళ పక్కనే కూర్చొని కాలేజ్ కబుర్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపట్లోనే నయని కూడా వాళ్ళతో బాగా కలిసిపోతుంది. విక్కీ నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. ఆదిత్య క్యాబిన్కి వెళ్ళి, హాయ్ రా, గుడ్ మార్నింగ్ అంటుంటే, గుడ్ మార్నింగ్, ఏంటి లేటు, ఇప్పుడు వచ్చావు అంటాడు టైం చూసుకుంటూ. కొంచెం పర్సనల్ వర్క్ ఉంటే చేసుకొని వచ్చాను అంటాడు విక్కీ. అబ్బో, అంత పర్సనల్ వర్క్ ఏంటో, నాకు కూడా చెప్పకూడని వర్కా అంటాడు ఆదిత్య చైర్ వెనక్కి వాలి అటు ఇటు ఊగుతూ. హే హీ, అది అది అంటూ సిగ్గుపడుతూ, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయిని కలిసి వస్తున్నా, అందుకే లేట్ అయింది అని చెప్తుంటే, వాట్, నీకు పెళ్ళి ఫిక్స్ అయిందా అని గట్టిగా అరుస్తాడు ఆదిత్య. రేయ్, అంత గట్టిగా అరిచావేంట్రా, ఏదో వినకూడదని విన్నట్టు అంత గట్టిగా అరిచావు, తూతూ అంటూ అని తన భుజం మీద తట్టుకుంటాడు. మరి నువ్వు ఇలా సడన్గా చెప్తే ఎవరి రియాక్షన్ అయినా అలాగే ఉంటుంది. అసలు పెళ్ళెప్పుడు ఫిక్స్ అయింది? ఆ అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా చూసి ఓకే చేసావా? కానీ ఎప్పుడు కలిసావు? ఇంతకీ నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరు? పాపం నీ చేతిలో బలైపోతుంది అసలు. నీ గురించి తెలుసుకొనే ఒప్పుకుందా తను? లేదంటే ఒకసారి నాకు చూపించు. నీ హిస్టరీ మొత్తం మీట్ అయ్యి చెప్పి బాగా ఆలోచించుకో అమ్మాయి అని చెప్పొస్తా అని సైడ్ స్మైల్తో కావాలని విక్కీకి కోపం వచ్చేలా ఆట పట్టించడానికి అంటుంటే, అంత అవసరం లేదులేరా నాయన. ఆ అమ్మాయికి నేను తెలుసు, నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది అని కోపంగా ఆదిత్య ముందు చైర్లో కూర్చుంటూ చెప్తాడు. నీ గురించి తెలిసిన అమ్మాయా? "హ్మ్, అవును, తను నీకు కూడా బాగా తెలుసు అంటాడు విక్కీ. నాకు తెలిసిన అమ్మాయి ఎవరున్నారా అని కొద్దిసేపు ఆలోచించి, కొంపదీసి మా శాంతా కూతురు, అదేరా, నీ బ్యాక్ అమ్మాయా ఏంటి అని నవ్వుతాడు. రేయ్, నిన్ను అని ఫైల్ తీసి ఆదిత్య మీదికి విసిరి, ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అంటాడు. అంత మంచి సీన్ ఎందుకు మర్చిపోతాను కానీ, ఇంతకీ అమ్మాయి ఎవరు అంటుంటే, ఎవరో కాదు, నయని, వేద ఫ్రెండ్ అని చెప్పగానే ఆదిత్య కూడా షాక్ అయ్యి, వాట్, నయనేనా అంటాడు షాకింగ్గా. అవును అని జరిగింది మొత్తం చెప్తాడు. ఆదిత్య విక్కీని సీరియస్గా ఒక్క చూపు చూసి, ఇంత జరుగుతుంటే నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదేంటి అని లేచి ఫైల్ తీసుకొని విక్కీని కుమ్మేస్తాడు. అబ్బా, ఆపరా బాబు అని ఆదిత్య నుండి తప్పించుకుంటూ తిరుగుతూ క్యాబిన్ మొత్తం పరిగెడతాడు విక్కీ. అబ్బా కొట్టకురా, చాలు, ఇప్పటికి నా వీపు పచ్చడైంది. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టుకోవాలి. నిజంగానే ముందు చెప్పాలి అనుకున్నా, కానీ తను ఒప్పుకోకుంటే అందుకే చెప్పలేదు. అంతే కానీ, లేకపోతే నా లైఫ్లో ఏ విషయమైనా నీ దగ్గర దాచానా? ప్రతి ఒక్కటి నీతోనే కదా షేర్ చేసుకుంటాను. నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, బ్రదర్ లాగా కూడా. అందుకే నువ్వు నన్ను కొట్టినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు బ్రదర్స్ ఉంటే ఇలానే గొడవ పడేవాళ్ళం కదా అనిపిస్తుంది. బ్రదర్స్ లేని లోటు కూడా తెలీదు అని కొంచెం ఎమోషనల్ అవుతుంటే ఆదిత్య ఒక్క అడుగులో విక్కీని చేరి విక్కీని హత్తుకుంటాడు.
కొద్దిసేపు అలానే ఉండి, నీకే కాదు నాకు అంతేరా, యూఆర్ లైక్ మై బ్రదర్, ఎనీవే కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తాడు. థ్యాంక్స్ ఆదిత్య. ఇంతకీ నయని ఎక్కడుంది అని అడుగుతాడు ఆదిత్య. వేద దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా, అందుకే కొంచెం లేట్ అయింది. ఓ ఓకే, మరి పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? నీకు పెళ్ళయ్యాక మా పెళ్ళి పెట్టుకుంటాం. ఇప్పటికే అందరు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫుల్ బిజీ. ఇప్పుడు చేసుకుంటే ఎవ్వరూ రారు, వచ్చినా కూడా ఏదో పెళ్లి రోజు వస్తారు, అటెండ్ చేస్తారు అంతే. అందుకే ఏం లేని టైంలో పెట్టుకుంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. ఆ రోజు అలా గడిచిపోతుంది. నయని కూడా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండాలి, కొన్ని డేస్ లీవ్ పెట్టి, పెళ్ళయ్యాక వెళ్దు కానీ అని బ్రతిమాలటంతో సరే అని ఒప్పుకుంటుంది. ఓకే, పెళ్ళయ్యాకే వెళ్తాను, ఆదిత్య పెళ్ళికి మళ్ళీ వస్తానులే అప్పుడు అంటుంది నయని. నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ బాల్కనీ నుండి కిందికి చూసేసరికి గార్డెన్ మొత్తం ఫుల్ డెకరేషన్ చేయడంతో రోజు కంటే కూడా ఆ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంటే కొద్దిసేపు అలాగే కూర్చొని చూస్తుంది. ఎప్పుడొచ్చాడో తెలీదు. వెనక నుండి వేదాన్ని 2 చేతులు అల్లుకుంటాయి. అవెవరివో తెలిసి పేదాలు సన్నగా విచ్చుకుంటాయి. తల తిప్పకుండానే వేసిన చేతుల మీద చేయి వేసి గుడ్ మార్నింగ్ బావా అని అందమైన నవ్వుతో చెప్తుంది. గుడ్ మార్నింగ్ శ్రీ అంటూ వేదాన్ని తన వైపుకు తిప్పుకొని మీదికి లాక్కుంటాడు. గట్టిగా హత్తుకొని మెడపంపుల్లో తల పెట్టుకొని వేద ఒంటి నుండి వస్తున్న ఫ్రాగ్రెన్స్ పీల్చుకొని, వావ్, నీ బాడీ నుంచి వచ్చే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ చాలు బేబ్ నన్ను మెత్తక్కించడానికి అని హస్కీగా అంటుంటే, బావా వదులు, అక్కడ టైం అవుతుంది, స్వీటీని రెడీ చేయాలి, ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి అని అంటుంటే, నీకు నేను రెడీ చేయనా అంటాడు. ఏం వద్దు అని వేద అంటుంటే, రాక్షసి, హెల్ప్ చేస్తానంటుంటే వద్దు అంటున్నావు, నీకు మనసే లేదే అని మెడ మీద చిన్నగా బైట్ చేసి వదులుతాడు. బావా ఏంటి ఆ కొరకటం, సారీ కట్టుకుంటే కనిపిస్తుంది, ఎవరైనా చూస్తే అంటుంది. అందుకే కదే చిన్నగా లైట్గా బైట్ చేశాను, లేదంటేనా గట్టిగా కొరికేసేవాడిని, అప్పుడు నువ్వు అరిచిన అరుపుకి రూమ్ మొత్తం దద్దరిల్లేది అని చిలిపిగా కన్ను కొట్టి చెప్తుంటే, సిగ్గు లేకుండా అయిపోతున్నావు బావా నువ్వు అని అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటుంది. వేద బుగ్గని కిస్ చేసి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కొంచెం కాఫీ తీసుకొనిరా, నీతో కలిసి కాఫీ తాగితేనే నాకు డే స్టార్ట్ అయినట్టు అవుతుంది అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రుద్ర వచ్చేసరికి కిందికి వెళ్ళి స్వీటీని, దర్శినిని, నయనిని, అభి వాళ్ళందరినీ లేపి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తుంది. బావా కాఫీ తాగు, చల్లారిపోతుంది అని కప్పు రుద్ర చేతికిచ్చి రుద్ర కోసం డ్రెస్ తీస్తుంది. సగం కాఫీ తాగి వేదాకిచ్చి తన చేతిలో ఉన్న డ్రెస్ తీసుకొని వేసుకుంటాడు. హెయిర్ సెట్ చేసుకుంటుంటే వేద వెళ్ళి, బావా ఇంకా తడిగా ఉంది, కూర్చో తుడుస్తాను అని టేబుల్ మీద కూర్చోబెట్టి తల తుడిచి షర్ట్ బటన్స్ పెడుతూ రుద్ర హార్ట్ దగ్గరున్న తన పేరుని ముద్దు పెట్టుకుంటుంది. శ్రీ, ఇలాంటివన్నీ చేసి నన్ను టెంప్ట్ చేసి లాస్ట్కి దూరం జరుగుతావు, ఇక్కడ నా పరిస్థితి ఏం కావాలి బంగారం అంటూ వేదాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. బావా వదులు, కింద చాలా పనులున్నాయి, వెళ్ళి వాటి సంగతి చూడు, మనం తర్వాత చూసుకోవచ్చు ఇవన్నీ అంటూ లేచి రుద్రాని కిందికి లాక్కొని వెళ్తుంటే, రాక్షసివే నువ్వు అని పెదాల మీద లైట్గా కిస్ చేసి ముందుకు వెళ్తాడు. తనలో తను నవ్వుకుంటూ వెనకే వేద కూడా వెళ్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.